పాకిస్తాన్లో ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంట్లో ఒక కెప్టెన్ తో పాటుగా అటు టెర్రరిస్టుల వైపుగా సుమారుగా 10 మంది మరణించారు. పాకిస్తాన్ ఖైబర్ పంక్తోతాలో ప్రావిన్స్ లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ చెందిన 10 మంది ఉగ్రవాదులు హతం చేశారు పాకిస్తాన్ ఆర్మీ. ఈ కాల్పుల్లో పాక్ ఆర్మీ కెప్టెన్ హుస్సేన్ అఖ్తర్ మృతి చెందారు. అక్కడ పెద్ద ఎత్తున టెర్రరిస్టుల దగ్గర నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బలూచ్ ఆర్మీ దాడుల్లో కూడా పెద్ద ఎత్తున పాక్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ 2021లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది, అప్పటి నుంచి కూడా ఈ టెర్రరిజం రెచ్చిపోయింది పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ సైనికుల పైన చాలా పెద్ద మొత్తంలో దాడులకు తెగబడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి ఈ దాడి ఘటనలో సుమారుగా 10 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. 10 మందికి సంబంధించి మరొక 10 మంది కూడా ఉండే అవకాశం కనబడుతోంది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ISPR చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఖైబర్ పంక్తువా డేరా ఇస్మాయిల్ ఖాన్ డిస్టిక్లో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ మరణించినట్టు తెలుస్తోంది. ఈ యొక్క ఎదురు కాల్పులో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్తో పాటుగా అటు టెర్రరిస్టుల వైపు నుంచి 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ ప్రభుత్వం ఏర్పాటింది, అప్పటి నుంచి కూడా ఈ టెర్రరిజం రెచ్చిపోయింది. కెప్టెన్ హసానియన్ అఖ్తర్ అనే వ్యక్తి నిన్న ఈ ఎదురు కాల్పులు మరణించాడు. ఆ తర్వాత ఒక్కసారిగా పాక్ ఆర్మీ కూడా రెచ్చిపోయింది. పాక్ ఆర్మీ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ISPR ఇచ్చిన వివరాల ప్రకారంగా 10 మందిని హతమార్చింది. వారి దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో వెపన్స్ని, ఇతర మందు సామాగ్రిని కూడా సేకరించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇంకా కూడా అక్కడ ఈ కుమ్మింగ్ కొనసాగుతుంది. పాకిస్తాన్ ఆర్మీకి మధ్య టెర్రరిస్టుల వైపు నుంచి ఎదురు కాల్పు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ ఈ యొక్క సంఘటనకు సంబంధించి సెక్యూరిటీ ఫోర్సెస్ తెలుపుతున్న ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇంకా 10ల సంఖ్యలో అక్కడ టెర్రరిజం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వారందరూ కూడా హతమారుస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్న వ్యక్తే హసానియన్ అఖ్తర్, పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ ఆయన. సో ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం, మరింత వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. తాలిబాన్లు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో 2021లో ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆ తర్వాత వీరంతా కూడా రెచ్చిపోవడం జరిగింది. మరి ఈ మధ్యలో బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన తీవ్ర స్థాయిలో రెచ్చిపోతోంది. పాకిస్తాన్ని, చైనాని వెంటనే బలూచిస్తాన్ భూభాగం నుంచి వెళ్ళిపోవాలంటూ హెచ్చరిస్తోంది. బలూచిస్తాన్ సంబంధించి లెఫ్ట్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పైన ఇదే స్థాయిలో తీవ్ర దాడి చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క టెర్రరిజం కూడా రెచ్చిపోయింది. అయితే 2025లో కూడా ఈ టెర్రరిజం సంబంధించి మనం మాట్లాడుకున్న టెర్రర్ అటాక్స్ పెరిగాయి. ఆ గతంలో పోలిస్తే 42% ఈ టెర్రరిజం పెరిగినట్టు తెలుస్తోంది. అకార్డింగ్ టు ద పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారంగా గతంలో కంటే ఇప్పుడు పాకిస్తాన్లో 42% టెర్రరిజం పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటి ఈ జిల్లాలో పెద్ద మొత్తంలో బలూచిస్తానే కాకుండా టెర్రరిజం కూడా రెచ్చిపోయింది. అక్కడ స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా జిల్లాలో సుమారుగా ఇప్పటివరకు జరిగినటువంటి ఈ కాల్పుల్లో 27 మంది మిలిటెంట్స్ మరణించారు. 19 మంది మరికొంతమంది ఆర్మీ సిబ్బంది మరణించారు. దాంట్లో 11 మంది చాలా కీలకమైన పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. ట్రైబల్ డిస్ట్రిక్ట్గా తెలుస్తోంది. ట్రైబల్ డిస్ట్రిక్ట్లో ఇప్పటివరకు జరిగిన దాడి ఘటనలో 19 మంది మరణిస్తే దాంట్లో 46 మంది సామాన్యులు మరణించారు. మరొక 13 మంది కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 25 మంది సివిలియన్స్ కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో పాకిస్తాన్ ఆర్మీ పైన ఒక్కసారిగా ఈ యొక్క ఉగ్రవాద సంస్థ రెచ్చిపోయి ఒక్కసారిగా ఎదురుకాల్పు దిగడంతో దాంట్లో ఒక హసానియన్ అఖ్తర్ అనేటువంటి మిలిటరీ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి కూడా మరణించాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన పట్టు నిలుపుకునేందుకు తమ భూభాగం నుంచి వెళ్ళిపోవాలంటూ పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ని హెచ్చరించడం, ఇవి రెండు కూడా అదునుగా భావించినటువంటి ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ఆర్మీ పైన ఒకసారిగా దాడులకు తెగలేపింది. దీంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో అటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మిలిటరీ ఆర్మీ మ్యాన్తో పాటుగా అటు ఉగ్రవాద సంస్థ నుంచి కూడా సుమారుగా 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ 10 మంది దగ్గర కూడా చాలా వెపన్స్ కానివ్వండి, అక్కడ నుండి మందుగుండు సామాగ్రి కానివ్వండి, చాలా తీవ్ర స్థాయిలో కొన్ని మందు సామాగ్రిని కూడా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సిబ్బంది వాళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి వారికి మధ్య ఎదురు కాల్పులకు సంబంధించిన దృశ్యాల్లో ఇది బహుశా ఒక ఫైల్ దృశ్యాలు, గతంలో జరిగినటువంటి దృశ్యాలకు సంబంధించి. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ దాడుల సంఖ్య పెరిగిందన్నట్టుగా ఏకంగా పాకిస్తాన్
ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తున్న 48% ఈ దాడుల సంఖ్య పెరిగింది. వారంతా కూడా ఒకసారిగా పాకిస్తాన్లో అదునుగా భావించి బలూచిస్తాన్ ఒకవైపు దాడి చేస్తోంది కదా, తాము కూడా ఇదే రకంగా దాడులకు యత్నిస్తే తమ లక్ష్యాన్ని చేరవచ్చనే ఒక అంచనాలో భాగంగా ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు కూడా ఒకసారిగా తెరలేపుతున్నాయి. ప్రత్యేకంగా ఒక జిల్లాని స్థావరంగా ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వాలో వీరి ప్రావిన్స్లో ఒక జిల్లాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని, అక్కడ ట్రైబల్ జిల్లా అది. అక్కడ ఆ జిల్లాలో పూర్తిగా కూడా వీరంతా డిస్టిక్లో ఏర్పాటు చేసుకొని స్థావరాల నుంచి అక్కడి నుంచి అటాక్స్ ఇస్తున్నారు. అక్కడ కొంత వారికి మద్దతుదారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టెర్రరిజానికి సపోర్ట్ చేసేవారిని, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసేవారందరినీ కూడా హతమారుస్తాం. ఏకంగా ఇండియా ఏ రకంగా అయితే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని 2026 కల్లా ఈ యొక్క టెర్రరిజాన్ని అంతం చేస్తామన్న లక్ష్యాన్ని, అక్కడ పాకిస్తాన్ కూడా 2027 కల్లా టెర్రరిజాన్ని అంతం చేస్తామని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. చూద్దాం మరి ఇంకా ఎదురుకాల్పు కొనసాగే అవకాశం ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇంకా దాడులు తెగబడుతోంది. టెర్రరిజం మరోవైపు, బలూచిస్తాన్ ఆర్మీ మరోవైపు. పాకిస్తాన్కి కొంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ పైన పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నారు.